హలో నేను శేషరావు. కడపలో ఒక విలేకరి చేసినటువంటి పని సిగ్గుచేటు. తల వంపులు తెచ్చేటువంటి పని జర్నలిజానికి. కారణం ఏంటంటే అక్కడ ఉండేటువంటి ఒక విలేకరి రవిబాబు అనే అతను, ఆటో డ్రైవర్ ఇంకొక అతను హరి, వీళ్ళిద్దరూ కలిసి ఒక యువతిని ఒంటిమిట్లో ఉండేటువంటి హరిత రిసార్ట్స్కి తీసుకెళ్లారు. అక్కడ ఒంటిమిట్లో హరితవనం అనేటువంటిది రిసార్ట్ ఉంది, అది ప్రభుత్వ నిర్వహణలో ఉంటుంది. అక్కడికి తీసుకెళ్లారు. అక్కడికి తీసుకెళ్ళి వాళ్ళ ముగ్గురు తప్పదాగారు. తప్పదాగి వాళ్ళు చేసేటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి క్రమంలో ఆ యువతి ఈ విలేకరు నాలుకను కురికింది. దాంతో ఆ మొత్తం హరితవనంలో ఉండేటువంటి ఆ రూమ్ మొత్తం బ్లడ్, రక్తమయం అయిపోయింది. భయపడినటువంటి ఆవిడ వెళ్ళిపోయింది హరితవనం నుంచి బయటికి. రవి రక్తం అడుగులో పడి ఉంటే ఆ పక్కన ఉన్నట్టు ఆటో డ్రైవర్ హరి దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్కి చేర్చాడు. ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో అతను ఉన్నాడు. మరి ఈవిడే ఎక్కడికి వెళ్ళారంటే పరారులో ఉన్నారు. వీళ్ళిద్దరూ ఏం చేస్తున్నారంటే రవిబాబు అనే అతను ఒక జర్నలిస్ట్ అంట అక్కడ. మరి ఏ పేపర్కు జర్నలిస్టు, లేకపోతే ఏ ఛానల్కి జర్నలిస్టు, లేకపోతే యూట్యూబ్ ఛానల్ డిజిటల్కి సంబంధించిన జర్నలిస్టు స్పష్టంగా తెలియట్లేదు. జర్నలిస్టు అక్కడ హరితవనానికి వెళ్తున్నప్పుడు అక్కడ వాళ్ళు అడ్డగిస్తే తాను జర్నలిస్ట్ అని వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి వాళ్ళు నివారించినప్పటికీ కూడా నేరుగా వెళ్ళి గది తలుపులు తీసి గదిలోకి వెళ్ళారండి. గదిలోకి వెళ్ళి అక్కడ ఏమైనా సక్రమంగా ఉన్నారా, తాగి వాళ్ళు చేసే కార్యక్రమాలు చేస్తున్నటువంటి క్రమంలో బహుశా మందు తాగి మత్తు ఎక్కిందేమో. ఆ యువతి ఇతను నాలుకను కురికేసింది. కురికేస్తే నాలుక మరి తెగిందో, బ్లడ్ మొత్తం కారి అతను అపస్మారక స్థితికి వెళ్ళిపోయాడు. సో ఒక జర్నలిస్ట్ అయి ఉండి, ఒక బాధ్యతాయుతమైనటువంటి వృత్తిలో ఉండి కర్బూజా వ్యాపారం చేస్తున్నాడు. అంటే ఇతను అక్కడ లోకల్గా ఏదో ఒక పత్రికకి ఒక స్టింగర్ అయి ఉంటాడు. ఎందుకంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా జర్నలిస్ట్ అయింటే కనుక కర్బూజా వ్యాపారం చేసుకునేంత టైం ఉండదు. బహుశా అక్కడ మండలానికి ఒక విలేకరి అయి ఉంటాడు. అతను కర్బూజా వ్యాపారం చేసుకుంటున్నాడు సమాంతరంగా. ఇంకొక అతను హరి అనే అతను ఆటో తిప్పుతున్నాడు. వీళ్ళిద్దరికీ పరిచయం. ఒక యువతి ఈ ఆటో డ్రైవర్కి పరిచయం. ఆటో డ్రైవర్ ఈ యువతను తీసుకొస్తే హరి అను రవిబాబు జర్నలిస్ట్ వీళ్ళిద్దరు కలిసి ఆ యువతని శారీరకంగా అనుభవించడానికి ప్రభుత్వ ఆధీనంలో నడిచేటువంటి హరితవనాన్ని ఉపయోగించుకున్నారు. ఇది పెద్ద తప్పు. ప్లస్ హరితవనంలోకి వెళ్ళడానికి నిరాకరిస్తే అతను జర్నలిస్ట్ కార్డు చూపించి భయపించి ఆ రూమ్లోకి వెళ్ళడం అనేది ఇంకా పెద్ద తప్పు. సో కాబట్టి ఇలాంటి సంఘటనలు జర్నలిజం వృత్తికి తలవంపులు తెచ్చేటువంటి కార్యక్రమం. ఇప్పుడు ఆ యువతని తీసుకెళ్ళటం ఆ రూమ్లోకి అనేది ఇంకో తప్పు. ఇప్పుడు అతను ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. ఇది ఒక నేరం కింద వస్తుంది. సో దీని మీద జర్నలిస్ట్ సంఘాలు రెస్పాండ్ కావాలి. జర్నలిస్ట్ ఎవరు, జర్నలిస్ట్ కాదు ఎవరు అనేది ప్రతిసారి ఇలాంటి డిబేట్ వస్తుంది. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఇలాంటి డిబేట్స్ ఇంకా మళ్ళీ వస్తూ ఉంటాయి. దీనికి ఒక పరిష్కారం చూపాలంటే మీరేం చెప్తారు, దాని మీద కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.